పెహల్గాం కాడ పాకిస్తాన్ లత్కొరగాళ్ళు మనోళ్ళ మీద ఏమంట దాడి చేసిర్రో అప్పటి సంధి దేశం అంతా తుక్క ఉడికిపోతుంది. అమాయక టూరిస్టుల పానాలు తీసిన ఉద్దరగాళ్ళను ఏష్ పడేయాలని కోట్ల మంది జనాలు ఒకటే మాట మీద ఉన్నారు. అగో అసొంటియాల ఒక తమ్ముడు నాకో తుపాకీ ఇయ్యుర్రి నేను కూడా యుద్ధానికి పోతా అని అంటుండు. మరి గా తమ్ముడు ఎవళ్ళు ఏందా కథ అనేది చూద్దాం పారు. ఇక గీడ పసుపు పచ్చ బనీ నేసుకొని కూర్చుండు చూడుర్రి గీతమ్ముడే, పేరు తనూజ్ కుమార్, ఒడిశా జిల్లా బాలసోర్ వీలది. అయితే మొన్న పెహల్గాం కాడైన ఉగ్రదాడిలా గీ తమ్మునోళ్ళ బాపు చచ్చిపోయిండు. ఇక అప్పటి సంధి ఇంటోళ్ళంతా మస్తు దుఃఖంలో ఉన్నారు. కానీ గీతమ్ముడు మాత్రం మా నాయనను చంపిన గా లత్కోరు ఉగ్రవాదులను ఏష్ పడేయాలే అని మస్తు కోపంతో ఉండట. గా ముచ్చట వాళ్ళ అమ్మకు చెప్పి, అమ్మ నేను కూడా సైన్యంలోకి పోతా, నాయనను చంపినోళ్ళను ఒక్కల్ని చంపినా నాయనకు తూర్తి అన్నట్టు మాట్లాడిండట. ఇక గా మాటలిన్న తల్లి కొడుకు దేశభక్తికి మస్తు మురిసిపోయింది. అట్లా కాదు బిడ్డ, బుధారం సంది మన ఆర్మీ సైనికులు మీ నాయనను చంపినోళ్లను కథం చేసే పనిలో ఉన్నారు. గా దొంగ దెబ్బ కొట్టిన ఉగ్రవాదులను చంపేదాకా మనోళ్ళు వెనకకు రారు, నువ్వేం బుగులు పడకని ధైర్యం చెప్పింది. దీంతో నీ తమ్ముడు నిమ్మలపడ్డాడు. అయితే గా కొడుకుకు ఆర్మీలకు పోవాలని కోరికుంటే ఎన్ని తిప్పలవాడైనా సరే సైన్యంలకు పంపుతా అని చెప్పుకొచ్చింది తల్లి. 9 ఏళ్ల వయసులనే గీ తమ్ముడు ఉగ్రవాదులను చంపాలే, అందుకోసం నాకు తుపాకీ కావాలే అని అడుగుతున్నాడంటే బుడ్డోనికి దేశభక్తి ఎట్లున్నదో చూసుకోర్రి అన్నట్లు ప్రధాని మోడీ సారు నాకు కలవనీకే అవకాశం ఇస్తే పోయి కలుస్తా, నా లెక్క ఇంకే పిల్లలు కాకుండా చూడాలి అని కోరుతా అని చెప్పుకొచ్చిండట. చూడాలి మరి ఎప్పుడు కలుస్తాడో.